హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్ అండి. ఈ వీడియో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశాను, అలాగే ఏం చదువుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం, ఓకేనా. నేను ఈవినింగ్ స్నాక్స్ సర్వపిండి పెట్టాను కదా, అది కొంచెము ఉంచి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా అదే చేశానండి. ఇది మార్నింగ్ వీడియో అన్నమాట. అటు ఎల్లిపాయలు తీస్తూ ఇటు కొంచెం సర్వపిండి పెడుతూ ఇలా రెండు పనులు ఒకే టైంలో చేస్తున్నాను అన్నమాట. నాతో పాటు ఇక్కడ ఉన్నాయన మా చిన్న బాబు అయితే మమ్మీ నేను కూడా ఎల్లిపాయలు తీస్తా అని, నేను కూడా ట్రై చేస్తా అని చెప్పేసి వచ్చి ఇక్కడ నా దగ్గర కూర్చున్నాడు. ఇది మార్నింగ్ టైం అన్నమాట. ఈరోజు నేనేం చదివానంటే పాలిటీ అయితే నేను ఈరోజు పాలిటీ అయితే చదివానండి. పాలిటీలో నేను ఎక్కడి వరకు రాసుకున్నాను, ఎక్కడి వరకు నోట్స్ మేకింగ్ చేసుకున్నాను, తర్వాత ఎక్కడి నుంచి ఇంకా కొన్ని టాపిక్స్ పెండింగ్ ఉన్నాయో అవి చూసుకొని అయితే నేను అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు సోషాలజీ, పాలిటీ రెండు సబ్జెక్ట్స్ నేను సైమల్టేనియస్గా చదువుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే రెండు దగ్గర సబ్జెక్ట్స్ కాబట్టి. ఇలా చదవడం వల్ల ఏంటంటే మనకి ఇందులో కొన్ని టాపిక్స్ అనేవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కాబట్టి నేను పాలిటీ, సోషాలజీ రెండు సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నాను ముందుకి, ఓకేనా. ఎకానమీ అది సపరేట్ చదువుతా. తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అదొక సబ్జెక్ట్. దాంతో ఒక పేపర్ అనేది అక్కడితో అయిపోతుంది. ఇలాగైతే నేనైతే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. ఇది ఇప్పుడు మార్నింగ్ టైం. ఇలా అన్ని పనులు అయిపోయిన తర్వాత కరెక్ట్ నేను 2:30కి అయితే స్టార్ట్ చేశాను చదవడము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అందరు తిన్న తర్వాత నేను అసలు స్టార్ట్ చేయడమే 2:30 అయింది ఈరోజు. చెప్పాను కదా, నేను పాలిటీలో ఏమేమి చదువుకున్నాను, ఏమేమి నోట్స్ మేకింగ్ చేసుకున్నాను అన్నీ చెక్ చేసుకొని అక్కడి నుంచి అయితే నేను తర్వాత టాపిక్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు పార్లమెంట్ దగ్గర ఉన్నా నేను. పార్లమెంట్ దగ్గర ఉండి పార్లమెంట్ అనేది నోట్స్ అయితే మేకింగ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చదివాను, కాకపోతే నాకు తెలిసి ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం చదివితేనే మనకి అర్థం కాదండి నోట్స్ ఎలా మేకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మనం నోట్స్ రాయడం స్టార్ట్ చేసినాం అనుకోండి, చాలా సెంటెన్సెస్ అట్లా రాసుకుంటూ వెళ్తాము. అట్లా కాదు. ఫస్ట్ నాకు కూడా చాలా కన్ఫ్యూజ్ ఉండే, అసలు నోట్స్ ఎట్లా మేకింగ్ చేసుకుంటారు, నోట్స్ ఏం మేకింగ్ చేసుకోవాలి, అసలు నోట్స్ మేకింగ్ చేసుకోవడం అంటే ఏంటి అస్సలు అర్థం కాలేదు. అసలు ఎట్లా ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత చదువుతూ ఉంటే ఒక ఐడియా అనేది వస్తుంది మనకి. ఐడియా అనేది వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీకు నచ్చినట్టుగా మీకు అర్థమైన విధంగా మీరైతే నోట్స్ మేకింగ్ అనేది చేసుకోండి. ఈ నోట్స్ మేకింగ్ ఎందుకు అనంటే మనకి ఎగ్జామ్స్ అప్పుడు ఇంత లా బుక్స్ చదవలేము కాబట్టి మనము ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుంటాము. ఇంపార్టెంట్ మ్యాటర్ మొత్తము ఒక చాప్టర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ ఉంది కదా, అందులో నీకేం అర్థమైందో, అందులో ఏది నీకు ఇంపార్టెంట్ అనిపించిందో అట్లా రాసుకుంటాం కదా, మనం దాన్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అవసరం లేని మ్యాటర్ అంతా కాకుండా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంటో ఆ మ్యాటర్ని మనం రాసుకుంటే సరిపోతుంది. దాన్నే నోట్స్ మేకింగ్ అంటారు. ఇంకా నాకు కొంచెం ప్రాపర్గా నోట్స్ మేకింగ్ అయితే చేసుకోవడం రావట్లేదు. ఒక్కొక్కసారి ఇంకా అట్లా నడుస్తూ ఉన్నది. ఇదండి నా ప్రిపరేషన్. ఇలాగైతే అవుతుంది. ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఇలా ప్రిపేర్ అవ్వడం కొంచెం ఎంతైనా కష్టమే, కానీ మనము అన్నింటినీ ఓవర్కమ్ చేసుకోవాలి, తప్పదు. మనం చదువుకోవాలి అనుకున్నప్పుడు ఎంతో కొంత టైం అనేది కేటాయించాలి. ఇప్పుడైతే నాకు అర్థమైన వరకు మ్యాటర్ అనేది ఇలా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఇలాగైతే వెళ్తుందండి నా ప్రిపరేషన్. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే
సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే కదా మన ఛానల్ అనేది రీచ్ అవుద్ది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సో నాకేమన్నా సజెషన్స్ సీనియర్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చండి. ఎందుకంటే సో నా ప్రిపరేషన్లో ఏమన్నా లోపాలు ఉంటే కంపల్సరీ నేను సో వాటిని సరి చేసుకుంటాను. సో ఇలాగా నా డే అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనా. సో నేను ఒక 1.5 hour ఏమో చదువుకున్నాను అంతే. తర్వాత సో స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. స్టిచ్చింగ్ కూడా చేస్తాను కదా, కరెక్ట్ ఒక 1.5 hour ఏమో స్టిచ్చింగ్ చేసినట్టున్నా. అప్పటికి మస్తు అసలు ఘోరంగా హీట్ వస్తుందండి. అసలు అసలు ఇట్లా చెమటలు గారిపోతున్నాయి స్టిచ్చింగ్ రూమ్లోనైతే. ఘోరంగా అంటే ఘోరంగా హీట్ ఉంది అసలు ఈ సంవత్సరము. కొంచెం లైట్గా వర్షం పడినట్టు అనిపించింది, కానీ జస్ట్ ఇట్లా ఒక 2-3 చినుకులు అట్లా పడి సో తగ్గిపోయింది. ఇంకా అట్లా పడడం వల్ల హీట్ అనేది బయటకు వచ్చి చాలా హీట్ అంటే హీట్ ఉంది ఈ సంవత్సరం అయితే అసలు. సో ఇలాగా నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నా డైలీ రొటీన్ అండి. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈవినింగ్ 5 అయిపోయింది, 5:30 అవుతుంది. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ.